ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రిలో సమస్యలు రోగుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ మాతా శిశు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బాత్రూములో నీళ్లు లేకపోవడంతో రోగులు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రుల్లో ఇటు సమస్యలు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ పేషెంట్ అటెండెన్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఓపీకి ప్రతిరోజు కూడా 200 నుంచి 250 మంది ఇటు ఓపీ వస్తూ ఉంటారు. గైనిక్ సంబంధించి మొత్తం పూర్తిగా గైనిక్ సంబంధించినటువంటి మాతా శిశు ఆసుపత్రిలో ఇటు చిల్డ్రన్స్ వార్డు ఉంది, అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డు, ఇదేవిధంగా ఇటు దీనికి సంబంధించి పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఈ విధంగా ఆపరేషన్స్ సంబంధించినటువంటి వార్డ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి సిబ్బంది కొరత ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎంసీహెచ్కి సంబంధించి ఇప్పటికే అంటే దీనికి సంబంధించి స్టాఫ్ని అయితే అలర్ట్ చేయలేరు. జీజీహెచ్ సంబంధించినటువంటి స్టాఫే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక ప్రతిరోజు కూడా రోజుకు 35 నుంచి 40 ఇన్పేషెంట్లు వస్తూ ఉన్నారని చెప్పేసి ఇటు వైద్య వర్గాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు మాతా శిశు ఆసుపత్రిలో జిల్లా కేంద్రం ఉన్నటువంటి జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఉందని చెప్పేసి ఇటు పేషెంట్ యొక్క అటెండర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్ ప్రాబ్లంకి సంబంధించి టాయిలెట్లో వాటర్ లేదు, అదేవిధంగా దుర్గంధంగా ఉంది. ఒక ఆసుపత్రి మనం ఒకసారి ఇక్కడ ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ముఖ్యంగా ఇక ఆసుపత్రిలో సమస్యలు ఏమున్నాయి? ఇక్కడ వాటర్ లేవు, మళ్ళీ బాత్రూమ్స్ లేవు, ఏం లేవు. ఎక్కడ పోలా జెంట్స్ అయితే ఏం లేవు. మన దగ్గర అయితే జెంట్స్కి అయితే ప్రాబ్లం ఉన్నది, లేడీస్కి అయితే ఉన్నది, కానీ జెంట్స్లో వాటర్ లేవు. ఎక్కడైనా కూర్చున్న దానికి ఏం లేవు, బెంచెస్ లేవు. పాత హాస్పిటల్ ఉన్నట్టు కొత్త హాస్పిటల్లో ఏం లేవు. అక్కడ లోపల లేడీస్ దగ్గర పోదామంటే పర్మిషన్ మనకు బాయ్స్కి అలర్ట్ లేదు, మా లేడీస్కి అలవట్లేదు. పేషెంట్ ఒక్క ఆమె ఉండాలంటే పరిస్థితి ఏంది? బయట ఆడ కూర్చున్న బిల్లు లేదు, జాగని 12కి జాగలు, ఫ్యాన్లు జరిగాయి, ఏం జరిగాయి, ఏంది ఇది హాస్పిటల్లా కాదా? చెప్పండి మరి మీరు. బాత్రూమ్లు ఎట్లున్నాయి లోపల? మీ పేషెంట్ వాటరే లేవు, వాళ్ళకి పేషెంటే చెప్తుండ్రు, పేషెంట్లే చెప్పారు వాటర్ వస్తలేవు, ఏం వస్తలేవు అని. మీకు మందికి ఏం చెప్పాలి? ఇక కోలార్ డిస్ట్రిక్ట్ ఉండబోతారు, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి దృష్టికి చూపెట్టారు. అదేవిధంగా మరొక వ్యక్తి ఉన్నారు సార్, చెప్పండి, ఎప్పుడు వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? వచ్చినా సరే 2 రోజుల నుంచి ఇక ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. మేము 2 రోజు వచ్చి ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఎక్కడ బయట పెట్టలేరు, ఎక్కడ బాత్రూమ్లలో లేవు, జెంట్స్కి అస్సలు అలౌడ్ లేదు ఇక్కడ. అట్లుంది సార్ ప్రాబ్లం. ఇక అది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పేషెంట్ అటెండర్స్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. ఒకవేళ బాత్రూమ్ టాయిలెట్స్ వస్తే కనుక దగ్గరలోని సమీపంలోని బస్టాండ్కి వెళ్తున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఐద్వా సంఘం నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అసలు ఏముంది ప్రాబ్లం ఏముంది ఇక్కడ? ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు సంతోషపడాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇదివరకు పెద్ద హాస్పిటల్లోనే అన్ని అక్కడే అడ్మిషన్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇది ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు పేషెంట్స్ అడ్మిట్ ఉన్న వార్డులలో వాష్రూమ్స్లలో వాటర్ రావట్లేదు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇంకోటి ఇక్కడ వచ్చిన చేయడం కాదు, మహిళలు కూడా బాత్రూమ్ బయట వెళ్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా సమస్య ఏంటంటే బెడ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళను నేల మీద పడుకోబెడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి మేము మొన్న విజిట్కి వచ్చినప్పుడు మాకు తేలింది. ముఖ్యంగా ఈ డెలివరీ సెక్షన్ ఏదైతే ఉందో అందులో 2 బెడ్స్ ఉన్నాయి. ఆ 2 బెడ్స్లలో ఒకటేసారి కనుక ఒక 5 కానీ 10 మంది కానీ డెలివరీస్కి వస్తే 2 పేషెంట్స్ డెలివరీ అయ్యేంత వరకు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అక్కడ వాకింగ్ చేపిస్తూ ఉన్నారు, తిరగండి అని చెప్పేసి. ఆ లోపు 2 పరిస్థితి ఇక్కడ తీవ్రత అయితే ఇక్కడ నుంచే హాస్పిటల్ హైదరాబాద్కి తరలించిన పరిస్థితి కూడా ఉంది. మొన్న చూసుకున్నట్టయితే మనం బాన్స్వాడలో జరిగిన సంఘటన
10 మందికి సర్జరీ చేయడం వల్ల దాదాపు 5గురు పరిస్థితి విషయంగా మారింది అని చెప్పేసి హైదరాబాద్కి తరలించడం జరిగింది. అంటే ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి. ఇక్కడ మహిళలు వచ్చేదే డెలివరీ పేషెంట్స్, వాళ్ళు అతి కష్టం మీద ఇక్కడికి వస్తారు పెయిన్స్ వచ్చిన తర్వాత. వాళ్ళకు ఏదైతే టెస్టులకు సంబంధించింది ఉంటుందో అన్ని టెస్టులు ఒకటే గదిలో ఉండాలి. కానీ ఇక్కడ మాతా శిశువు దాంట్లో వచ్చేసరికంటే ఏ టెస్టుకు ఆ టెస్ట్ రూమ్లు వేరుగా ఉన్నాయి, గదులు వేరుగా ఉన్నాయి. అంటే ఒక పేషెంట్కి కనీసం 14-16 రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆ టెస్టులన్నీ ఒక్కొక్క రూమ్లో వెళ్ళి ఆమె టెస్టులు చేయించే లోపు ఆమె పరిస్థితి విషమంగా మారిందనుకో ఎవరు బాధ్యులు? కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మంచినీటి ఫెసిలిటీస్ ఉండాలి, బాత్రూంలో కూడా నీరు సరఫరా కరెక్ట్గా ఉండాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడైతే బయట వాష్రూమ్స్ ఉన్నాయో అక్కడ అన్నిటికీ తాళాలు ఉన్నాయి. ఏ వార్డులో అయితే పేషెంట్స్ ఉన్నారో అక్కడ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి 2-3 మహా అంటే 4కు మించి లేవు అక్కడ వాష్రూమ్స్. కాబట్టి వీటన్నిటి మీద కూడా హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇది నామకే వస్తే పెట్టడం కాదు. ఇక్కడ ట్రీట్మెంట్ ఎంత మంచిగా ఉన్నా కూడా ఫెసిలిటీస్ కరెక్ట్గా లేకపోతే 100% మీరు ఫెయిల్ అయినట్టే. కాబట్టి జనంతో విమర్శలు రాకుండా దీని మీద వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉందో ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ మహిళా సంఘం నాయకులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా పేషెంట్స్ యొక్క అటెండర్ ఒకటే చెప్తున్నారు, ఆసుపత్రిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అయితే ఖచ్చితంగా అందరికీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్లడ్ టెస్ట్లకు సంబంధించి ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి వీరు పేషెంట్ అటెండర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. మెరుగైన వైద్యము అందించాలి, అదేవిధంగా దీనికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి, ఉంచాల్సిన అవసరము ఈ యొక్క వైద్యాధికారుల పైన ఉందని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా స్థాయి జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి ఈ యొక్క వాటర్ ప్రాబ్లమ్ను సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.